హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఇవాల్టి వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సమ్మర్ సీజన్ వచ్చిందంటే మామిడికాయలు బుట్టలు బుట్టలుగా వచ్చేస్తాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు మనం కంపల్సరీగా ఇలాగా పులిహోరలు కానీ లేకుంటే పికిల్స్ కానీ ఇలాగా చాలా డిఫరెంట్ వెరైటీగా మనం మ్యాంగోని అనేది యూస్ చేస్తాం అన్నమాట. అంతేకాకుండా ప్రతి శుభకార్యానికి పండగలకి అన్నిటికీ కూడా ఈ పులిహోర అనేది చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఇది ఎలా చేసుకోవాలో దీని తయారీ విధానం ఏంటో నేను చూపిస్తాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని దాన్ని తురిమి పక్కన పెట్టేసుకున్నానండి. ఇది పక్కన పెట్టుకున్నాక మనం అన్నం అయితే వండి పక్కన పెట్టుకుందాము. అన్నం కూడా వండేసి చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. తర్వాత తురుము పెట్టుకున్న మామిడికాయని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు అనేది పెట్టేసుకుందామండి. ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులన్నీ వేసుకుందాం. అంటే ఆవాలు, అలాగే పల్లీలు, అలాగే శనగపప్పు. అంటే మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు పోపు అనేది వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. మామిడికాయ అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. అంటే పులుపుని కారాన్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా చేసుకోవాలన్నమాట. అప్పుడే పులిహోర అనేది చాలా రుచిగా అనేది వస్తుంది అన్నమాట. నోటికి పుల్లగా అలాగే కారంగా రెండు తగిలేలాగా సమానంగా వేసుకోవాలి. ఇలాగా అన్నీ దూరగా వేయించేసుకుందామండి. తర్వాత కరివేపాకును కూడా వేసేసుకున్నానండి. వేసేసి దూరగా అన్నీ వేయించుకున్నాము. ఆయిల్లో ఇవన్నీ బాగా దూరగా వేయించేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయ అన్నీ వేసేసి బాగా వేపుకున్నాం కదా. తర్వాత ఇందులోకి కాస్త ఇంగువని కూడా వేస్తున్నానండి. ఏ వంటలకైనా ఇంగువ వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అందుకనేసి కంపల్సరీగా ఇంగువనైతే వాడడం అస్సలు మర్చిపోద్దు. ఇంగువ వేసిన తర్వాత బాగా అన్నీ కలిపేస్తున్నాను. తర్వాత తొక్క తీసి తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా ఇందులో వేసేస్తున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. మామిడికాయ తురుము వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇలా కాసేపు ఆ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దామండి. పుల్ల పుల్లగా కారం కారంగా మామిడికాయ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత మనం వండి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులోకి చల్లారి పెట్టేసి వేసుకోవాలండి. అన్నం వేసేసుకున్న తర్వాత అందులోకి కాస్త పసుపు కూడా వేసేసుకుంటున్నాను. అన్నీ వేసేసి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం అన్నం ఉడికించేటప్పుడే ఉప్పు కూడా వేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ పులిహోరలోకి కూడా కాస్త ఉప్పు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ సమపాలల్లో ఉండేలాగా చూసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటానండి. అంతవరకు ఉంటాను. బాయ్.